ఢిల్లీలో బీజేపీ నిర్వహిస్తున్న జాతీయ సమావేశాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఇవాళ రెండో రోజు ప్రధాని నరేంద్ర మోడీ లోక్సభ ఎన్నికల కోసం పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు. వచ్చే ఎన్నికల్లో ఇచ్చే హామీలను ప్రస్తావించే అవకాశం ఉంది. నిన్న తొలి రోజు సమావేశాల్లో రాజకీయ, ఆర్థిక, సామాజిక తీర్మానాలపై చర్చ జరిగింది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ప్రధాని మోడీ ప్రసంగంతో సమావేశాలు ముగుస్తాయి. లోక్సభ ఎన్నికల కోసం పార్టీ శ్రేణులకు ప్రధాని నరేంద్ర మోడీ దిశానిర్దేశం చేస్తారు. బీజేపీ ముందున్న సవాళ్లు, బాధ్యతలు, వాటిని ఎలా ఎదుర్కోవాలనే విషయంపై పార్టీ శ్రేణులకు మోడీ మార్గదర్శనం చేస్తారు. నిన్న బీజేపీ పదాధికారుల మీటింగ్తో బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలవాలని నిర్దేశించుకున్న 370 సీట్లు ఒక సంఖ్య మాత్రమే కాదని అదొక సెంటిమెంట్ అన్నారు ప్రధాని మోడీ. దేశ సమగ్రత, ఐక్యతను కాపాడే లక్ష్యంతో ఆర్టికల్ 370 రద్దు కోసం శ్యాంప్రసాద్ ముఖర్జీ తన జీవితాన్ని త్యాగం చేశారన్నారు. ఆయనకు నివాళిగా 370 సీట్లు గెలవాలన్నారు ప్రధాని మోడీ. మరోవైపు బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో కమలం పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో ఓటింగ్ శాతం 7.1 నుంచి 14% పెరిగిందన్నారు. గత ఎన్నికల్లో 8 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్నామన్నారు నడ్డా. ఇక పొత్తుల విషయం అధిష్టానం చూసుకుంటుందన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చాక ఎవరెవరు ఎక్కడ పోటీ చేయాలనే విషయంపై ఆలోచిస్తామన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో 370 సీట్లకు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది బీజేపీ. అందుకు తగ్గట్లు వ్యూహరచన చేస్తోంది. ఎన్నికల ముందు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసేలా ఢిల్లీలో జాతీయ కౌన్సిల్ సమావేశాలు నిర్వహిస్తోంది బీజేపీ. ఇవాళ చివరి రోజు లక్ష్యాలు వివరించడంతో పాటు ఎన్నికల హామీలు కూడా ప్రకటించే అవకాశం ఉంది.